కలెక్టర్లు చెప్పినట్లు ఎమ్మెల్యేలు తలాడించాల్సిందేనా? ఎన్ని ఇబ్బందులున్నా మారు మాట్లాడకుండా సర్దుకుపోవాల్సిందేనా? ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో అధికారులను చూస్తే నేతలు హడిలిపోతున్నారా? ఇంతకీ రాష్ట్రంలో అధికారులకు నేతలకు గ్యాప్ ఎక్కడొస్తోంది? ఎందుకు వస్తోంది? మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అక్కడి ఎమ్మెల్యే మధ్య వివాదంతో రాష్ట్రంలో అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్ పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. అధికారులు నేతలు కలిసి పనిచేస్తేనే పాలన ముందుకు సాగుతుంది. అలాంటిది అధికారులు నేతలు కత్తులు దూసే పరిస్థితి ఎందుకు వచ్చిందన్న చర్చ జరుగుతోంది. మహబూబాబాద్ కలెక్టర్ ఘటనతో ఒక్కటైన ఐఏఎస్లు ఇదే అదునుగా కొన్ని జిల్లాల నేతలపై ఫిర్యాదు చేయడంతో తెలంగాణ జిల్లాల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. అధికార పార్టీకి చెందిన వాళ్లమై ఉండి చేతులు ముడుచుకుంటున్నామని చెబుతున్నారు. ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధుల్ని కలెక్టర్లు గౌరవించడం లేదని చెబుతున్నారు. కలెక్టర్లతో వివాదాల విషయంలో తెలంగాణ జిల్లాల్లో మహబూబాబాద్ సంఘటన మొదటిది కాదు. అదే చివరిదన్న గ్యారంటీ ఏమీ లేదు. 6 నెలల కిందట కరీంనగర్లోని ఓ అధికారిక కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలోనే ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. అక్కడి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తీరుపై ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్ వేదికపైనే నిరసన వ్యక్తం చేస్తుంటే కలెక్టర్ కూడా తీవ్ర స్వరంతో డోంట్ టాక్ అంటూ చేయి చూపించి హెచ్చరించారు. అప్పుడు ప్రోటోకాల్ ఉల్లంఘించలేదా? దీని మీద తామేమన్నా సీఎంకి గాని ఇతరులకు గాని ఫిర్యాదు చేశామా అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోనూ అదే పరిస్థితి. ఇక జనగామ జిల్లా కలెక్టర్ వ్యవహార శైలిపై అక్కడి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలిపై కొందరు ఎమ్మెల్యేలు అదే తీరులో స్పందిస్తున్నారు. కొత్తగా గెలిచిన వారినే కాక సీనియర్ ఎమ్మెల్యేలకు కూడా కలెక్టర్లు ఏమాత్రం గౌరవం ఇవ్వటం లేదనేది మెజార్టీ ఎమ్మెల్యేల వాదన. చాలా మంది ఎమ్మెల్యేలకు కలెక్టర్లు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కొందరు వాపోతున్నారు. ప్రోటోకాల్ పరంగా సీఎస్ కన్నా ఎమ్మెల్యే హోదా పెద్దది. ఓ ఎమ్మెల్యే కలెక్టరేట్కి వస్తున్నారంటే కలెక్టర్ బయటకు వచ్చి స్వాగతించాలి. కానీ ఇక్కడి కలెక్టర్లు అస్సలు లెక్క చేయడం లేదన్నది ప్రజాప్రతినిధుల ఆరోపణ. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా ఎమ్మెల్యే ఎవరిని పట్టించుకోవడం లేదని గతంలో మూకుమ్మడిగా నేతలు సీఎంకే ఫిర్యాదు చేశారు. కనీసం ఫోన్లో కూడా ఆమె స్పందించరని, కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని చెప్పారట. అయితే ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఘటన తెరపైకి రావడంతో కలెక్టర్ వాదనకే బలం చేకూరినట్లయిందని చెబుతున్నారు. వరంగల్ అర్బన్లో నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కనీసం డిఆర్ఓకి ఫోన్ చేస్తే రిప్లై ఉండదని చెబుతున్నారు. ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే తమను అసలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఎంపీలు చెబుతున్నారట. అయితే మహబూబాబాద్ ఎమ్మెల్యే వ్యవహారాన్ని ప్రభుత్వం సున్నితంగా పరిశీలిస్తోంది. ఐఏఎస్లు ఒక్కటి కావడం, సీఎం తక్షణం స్పందించి ఎమ్మెల్యేతో సారీ చెప్పించినా కలెక్టర్ వినడం లేదంటే విషయం చాలా సీరియస్ అనుకుంటున్నారు. అయితే సీఎం రంగంలోకి దిగినా ఐఏఎస్లు వినడం లేదంటే తమను బద్నాం చేసేందుకేనని కొందరు నేతలు అంటున్నారు. ఇదే విషయంపై మరికొందరు ఎమ్మెల్యేలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యేల్ని చులకనగా చూసినా కలెక్టర్లపై ఏనాడు తాము ఫిర్యాదు చేయకపోయినా అధికారులు మహబూబాబాద్ ఘటనని బూచిగా చూపి మిగతా వారిని ఇబ్బంది పెట్టాలనుకోవడం ఏ మేరకు సబబంటున్నారు. ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యల్ని కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదని మెజార్టీ ఎమ్మెల్యేల వాదన.